అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ నైట్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. నిన్న జరిగినటువంటి ఏడాది పాలనకు సంబంధించినటువంటి ఆ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి ఆ వ్యాఖ్యలు అంటే, ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి తీరు, ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు నాయకులు బెదిరిస్తున్నటువంటి తీరు, వీటన్నిటి మీద మాట్లాడుతూనే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అంటే కూటమిలో చీలిక తీసుకురావడం కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య విభేదాలు సృష్టించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు కావచ్చు. సో వీటన్నిటి మీద కూడా ఆయన చాలా స్పష్టంగా ఒక రకంగా హెచ్చరికలతో కూడినటువంటి సమాధానం ఆయన చెప్పారు. ఏంటి అది అంటే, ఇటీవల జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎక్కడ చూసినా కొన్ని ఫ్లకార్డ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి ఆ ఫ్లకార్డ్స్ అంటే, రప్ప నరుకుతామని చెప్పేసి, 2029లో నరుకుతామని చెప్పేసి, రాజ్యాంగాన్ని ఎక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి, ఎవర్రా మన లాపే తొక్కి పడేస్తాం, రకరకాలైనటువంటి ఫ్లకార్డ్స్ పెట్టుకొని వాళ్ళు భారీ ఎత్తున దాని మీద బెదిరింపు దూరంతో ఫ్లకార్డ్స్ని చూపించినటువంటి పరిస్థితి. దీని మీద ప్రభుత్వం సీరియస్ కావడం, వాళ్ళని అరెస్ట్ కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా దాని మీద మాట్లాడి రప్ప నరుకుతామన్నారు. మంచిదే కదా అనేసి సరే నరకనివ్వండి అనే యాంగిల్ ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడిన రెండో రోజే ఒక ఆయన కారు కింద పడి చనిపోయినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో కావచ్చు, అలాగే కూటమి సంబంధించిన నాయకులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాన్ని ట్రోల్ చేస్తున్నారు. అది వేరే విషయం. అయితే ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే నేను పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఏంటంటే, రప్ప నరుకుతామని చెప్పేసి ఫ్లకార్డులు పెట్టడం, సముద్రాల అవతల ఉన్న దేశాలు దాటిన పట్టకొస్తామని చెప్పేసి బెదిరించడం, సో ఇలాంటివి చేస్తే మక్కెలు ఇరగొట్టి మూలను కూర్చోబెడతామని చెప్పేసి ఆయన ఒక రకంగా ఆగ్రహంతో ఆయన మాట్లాడారు. చాలా ఒక రకంగా చెప్పాలంటే ఘాటుగానే ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు ఏం చేసిందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా యాక్టివ్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ మక్కలు ఇరగొడతామంటే తప్పులేంది, మేము పరాపరా గొంతులు కోస్తామంటే తప్పు వచ్చేసింది, మరి మా మీద కేసులు పెట్టారు కదా అని చెప్పేసి రెచ్చిపోతున్నారు. ఆయన మాట్లాడింది ఏంటంటే, అధికారంలో ఉన్నటువంటి ఒక డిప్యూటీ సీఎం హోదాలో మీరు ఇది చేస్తే మా చర్యలు ఇలా ఉంటాయి, మేము రాజ్యాంగబద్ధంగా ఈ పనులు చేస్తాం, అది చెయ్యొద్దు అని చెప్పడం కోసం వాడినటువంటి మాట అన్నమాట అది. అంతేగాని 2029లో మేము వస్తాం, రప్ప పొట్టేలు నరికినట్టు తలలు తీసినట్టు తలకాయలు తీసేస్తాం అని కాదు చెప్పింది. అలా తీయాలి అని మీరు అనుకుంటే, అలాంటి అరాచకాలకు మీరు పాల్పడాలి అనుకుంటే, అలా చెయ్యాలి అనేటటువంటి పరిస్థితే ఉంటే, ఈ విధంగా మీరు ప్రేరేపితం చేస్తే అప్పుడు మీ మక్కెలు ఇరగొడతామని చెప్పాడు అనమాట. అంటే చర్యకు ప్రతిచర్య ఉంటుంది, మీరు చర్యకు పాల్పడితే ఖచ్చితంగా ప్రతిచర్య ఉంటుందని మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ చెప్పారు. ఆ విషయాన్ని మర్చిపోయి ఆయన మాట్లాడినటువంటి మాటలు తప్పు కదా, మరి మక్కెలు ఇరగొడతామన్నటువంటి ఆయన మీద చర్యలు లేవా అని చెప్పేసి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వాస్తవంగా ఏంటి అంటే, చర్య ప్రతిచర్య అని రెండు ఉంటాయి. ఈ చర్య ప్రతిచర్య అనేది ఏంటి అంటే, మనం ఇచ్చేటటువంటి యాక్షన్కి అవతల నుంచి వచ్చేటువంటి రియాక్షన్. సో ఇక్కడ ఏంటి, మీరు సైలెంట్గా ఉంటే, మీరు మీన్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే ఫ్లకార్డ్స్ పెట్టి రెచ్చగొట్టే విధంగా నరుకుతామని చెప్పి బెదిరిస్తున్నారో, మీరు సైలెంట్గా ఉంటే మీ పట్ల ప్రతిచర్య కూడా సైలెంట్గానే ఉంటుంది. మనం చాలామంది పోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చాలామంది, మరి వెళ్ళారా తరలించారా సెకండరీ. సో వెళ్ళినప్పుడు కొంతమందిని మాత్రమే ఎందుకు అరెస్ట్ చేసి లోపలేశారు, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి, అంటే వాళ్ళు ఈ విధంగా బెదిరించారు కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసినట్టు. మిగతా వాళ్ళని ఎందుకు చేయలేదంటే, వాళ్ళు ఏమీ చేయలేదు కాబట్టి, వాళ్ళు వచ్చారు, వాళ్ళ అభిమాన నాయకులను చూసుకున్నారు, వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి సమస్య లేదు. సో కాబట్టి చర్యకు పాల్పడేటప్పుడు దానికి ప్రతిచర్య కూడా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మర్చిపోవద్దు అని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక ముఖ్య వ్యక్తి రూపంలో ఆయన వీళ్ళకి హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. అది తెలియక పాపం చాలామంది అసలు ఆయన అలా మాట్లాడేశాడు, ఇలా మాట్లాడేశాడు, ఆయన మక్కిలిర కొడతామంటున్నాడు, మరి అది తప్పు కదా, అది ఎలా మాట్లాడతాడు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో దాని మీద ఇప్పటికే దాదాపు అందరికీ క్లారిటీ వచ్చి ఉండొచ్చు. సరే ఇది కూడా పక్కన పెడితే, ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు మధ్య గ్యాప్ పెరిగిపోతుంది. సో ఇద్దరిని కూడా ఏ విధంగా అయినా సరే వాళ్ళిద్దరిని విడగొట్టాలి అనేటటువంటి ప్రయత్నాలు చాలా వరకు కూడా కొనసాగుతున్నాయి. ఒక పక్క నారా లోకేష్కి ఏమో డిప్యూటీ సీఎం ఇవ్వబోతున్నారు, పవన్ కళ్యాణ్ ఏమో పార్టీని పట్టించుకోవట్లేదు, పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉంటున్నాడు అని చెప్పేసి పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాగా తప్పరపడిపోతున్నారు. అయితే నిన్న దానికి కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. 15 సంవత్సరాలు కలిసి ఉండాలని ముందుగానే మేము మాట్లాడుకొని పొత్తులోకి వచ్చని చెప్పారు. అంటే పొత్తు 5 ఏళ్ళకు జరిగేటటువంటి ఎన్నికలు కాదు, 15 ఏళ్ళ వరకు జరిగేటటువంటి ఎన్నికల్లో కలిసే పొత్తులో ఉంటాం, కలిసే అధికార భాగస్వామ్యాన్ని తీసుకుంటామని చెప్పేసి ముందుగానే నిర్ణయించుకున్నాం. ఒకవేళ మీకు అలాంటి ఆలోచన ఉంటే తీసేయండి,
మీరేదో అధికారంలోకి వచ్చేస్తారని చెప్పేసి తీసేయండి, ఆలోచనలు బయటికి పెట్టండి అని చెబుతూనే ఎవరైతే నేను ఆ కార్యక్రమానికి హాజరైనటువంటి అధికారులు ఉంటారో వాళ్ళలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఏంటంటే ఆ ధైర్యం, అక్కడికి వచ్చినటువంటి ఎస్పీలు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. ఇతర దేశాల్లో ఉన్నా సరే బయటికి లాక్కొచ్చి చొక్కాలు గుడ్డలు ఎడదీస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏదో అన్నాడు కదా, బట్ అన్నిటికీ మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ ఆయన వస్తాడేమో అనేటటువంటి భయంతో మీరు ఇక్కడ రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోవాల్సినటువంటి పర్లేదు. రాజ్యాంగం ప్రకారమే మీరు పోండి, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టద్దు. ఒకవేళ మీకు అలాంటి భయం ఉంటే ఆ భయాలన్నీ కూడా తీసేయండి, మళ్ళీ వస్తాడు అనే ఆలోచన మనలో నుంచి తీసేయండి. 15 ఏళ్ల వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు అని చెప్పేసి వాళ్ళలో ధైర్యం కూడా నింపినటువంటి పరిస్థితి. సో అది పవన్ కళ్యాణ్ అన్నటువంటి మాటలను ఈరోజు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తూ రకరకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టే విధంగా, అంతేకాకుండా ఆయన మీద ఏదో బుర్రజల్లే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి లాగా తల నరిగితే తప్పేంటి, పొట్టేళ్ళలాగా తలకాయలు తీసుకెళ్తే తప్పేంటి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు. ఒకవేళ అలా